Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu, and welcome to your favorite batch Samarthya series. సో క్లాస్ 10th స్టూడెంట్స్ కోసం మనమైతే సామర్థ్య సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అడుగుతున్నారు. సో ఒకదాని తర్వాత ఒకటి అవుతాయి. సో ఫస్ట్ ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ చేస్తున్నాం కదా, దీని తర్వాత రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ చేస్తాం. సో దాని తర్వాత విల్ గో ఫర్ కరెంట్. ఓకేనా, కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్. ఓకే, సో ఇవన్నీ కూడా ఆర్డర్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో మీకు కంప్లీట్గా సిలబస్ అయితే 100% ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి చాప్టర్ని కూడా చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఒక చాప్టర్ ముందు ఒక చాప్టర్ వెనక ఒక సీక్వెన్స్లో వెళ్తాం మనం. ఓకేనా, క్లియర్? సో ఎలా ఉన్నారు అందరూ? సో ఏం జరుగుతుంది స్కూళ్ళలో? సో ఇది మంచి టైం మనకి, అంటే మీకు కొంచెం ఫ్రీ టైం దొరికేదంటే ఈ టైంలోనే. సో తర్వాత మళ్ళీ అన్నీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అని, తర్వాత ఫ్రీ ఫైనల్స్ అని, సో ఒకసారి సిలబస్ అయిపోతే స్కూల్లో కూడా టెస్ట్లు చాలా ఎక్కువైపోతాయి. సో ఇక అప్పుడు మీకు నేర్చుకోవడానికి ఎక్కువ టైం దొరకదు. ఓకేనా, సో మీరు సైన్స్లో కనుక, ఎస్పెషల్గా ఫిజిక్స్లో కనుక వీక్గా ఉంటే సో ఈ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో మీరు ఈ టైంని ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ వస్తుంది అండ్ బోర్డ్ ఎగ్జామ్లో మంచిగా రాయగలుగుతారు. ఓకేనా, సో మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను ఒక లెవెల్ అప్పే చెప్తున్నాను. అంటే సో మీకున్న క్వశ్చన్స్ కంటే ఈరోజు తీసుకున్న క్వశ్చన్స్ కూడా మనం కంప్లీట్గా న్యూమరికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ న్యూమరికల్స్ కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కంటే ఒక లెవెల్ ఎక్కువే తీసుకొని నేను ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను. ఓకేనా, సో దానివల్ల మీకు ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద స్ట్రెంగ్త్, ఓకేనా, గ్రిప్ వస్తుంది అనమాట. సో ఏదో ఈరోజు నేర్చుకున్నాం, ఈరోజు మార్క్స్ కోసం చదువుకున్నామంటే కాదు. సో మీరు ఏదైతే ఇప్పుడు నేర్చుకుంటున్నారో ఈ లైట్ చాప్టర్, సో మీకు మళ్ళీ క్లాస్ 12th ఎవరైనా ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా దాంట్లో ఫిజిక్స్ అయితే కామన్ కదా. సో అక్కడ మీరు మళ్ళీ రే ఆప్టిక్స్ చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు ఈ బేసిక్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయి. ఓకేనా, సో కాబట్టి ఏది నేర్చుకున్నా, మనం ఏది చేసినా ఏదో ఈ రోజు వరకు అని కాకుండా సో రేపటి కోసం. ఓకేనా, సో కల్కిలో అంటారు చూడండి, రేపటి కోసం అని. సో అట్లా మన ఫ్యూచర్ కోసం ఆలోచించి చేయండి. సో మీరు నేర్చుకున్న సబ్జెక్టు మీకు ఈరోజు ఇన్స్టాంట్గా, అంటే అప్పటికప్పుడు రిజల్ట్స్ తీసుకొని రాకపోవచ్చు. బట్ మీరు ఏదైతే ఈరోజు నేర్చుకుంటున్నారో అది మీకు ఫ్యూచర్లో మీ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఈ మాటలు అయితే మైండ్లో పెట్టుకోండి. సో మీకు కంపల్సరీ మీరు నేర్చుకున్నది అండ్ మీరు చేసే హార్డ్ వర్క్ మీకు యూజ్ అవుతుంది అండ్ మీరు బెనిఫిట్ పొందుతారు. ఓకేనా, క్లియర్? చాలా. సో ఇక టైం వేస్ట్ చేయకుండా ఈరోజు సెషన్ అయితే మనం స్టార్ట్ చేసేసేద్దాం. సో ఇక్కడ మనం మిర్రర్ ఫార్ములా ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిరైవ్ చేసాం. మిర్రర్ ఫార్ములా అండ్ R = 2F డెరివేషన్ అండ్ మ్యాగ్నిఫికేషన్ డెరివేషన్ కూడా డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వీ ఆర్ గోయింగ్ టు డూ సమ్ న్యూమరికల్స్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకేనా, సో మిర్రర్ ఫార్ములా అండ్ ద న్యూమరికల్స్. సో ఒక్కసారి కాన్సెప్ట్స్ని రివైజ్ చేస్తాను. సో దాని తర్వాత విల్ స్టార్ట్ ద క్వశ్చన్స్. ఓకే, సో క్వశ్చన్ కనిపించగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే సో వీడియో పాస్ చేసి మీ అంతటా మీరు ట్రై చేయండి ఫస్ట్ ఆ క్వశ్చన్ని. సో మీకు లాస్ట్ క్లాస్లో మనం మిర్రర్ ఫార్ములా గురించి డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో ద మిర్రర్ ఫార్ములా విచ్ ఈజ్ గివెన్ యాజ్ 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u + 1/v, అంతేనా? సో ఇక్కడ నుంచి ఒకవేళ ఇఫ్ యూ గైస్ నీడ్ ద v ఇమేజ్ డిస్టెన్స్ అడుగుతారు మనకి ఎక్కువ. సో ద 1/v ఈజ్ ఈక్వల్స్ టు 1/f - 1/u. సో 1/v ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ నుంచి ద uf ఈజ్ ద ఎల్సిఎం అండ్ ఇక్కడ ఏమొస్తుంది u - f. సో దేర్ ఫోర్ ద v ఈజ్ ఈక్వల్స్ టు uf/u - f. సో ఇది ఒక ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో డైరెక్ట్గా ఒకవేళ v అడిగారు అనుకోండి క్వశ్చన్లో, ప్రతిసారి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేదానికంటే వీకి డైరెక్ట్ ఫార్ములా మీరు యూజ్ చేయవచ్చు. అండ్ దీంతో పాటు మనం మ్యాగ్నిఫికేషన్ గురించి కూడా నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. సో హోప్ యూ గైస్ రిమెంబర్డ్ వాట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్, రైట్? సో మ్యాగ్నిఫికేషన్ వచ్చేసరికి అంటే ఆబ్జెక్ట్ పరంగా ఇమేజ్ అన్నది ఎంత ఎన్లార్జ్డ్ ఉంది లేదంటే ఎంత డిమినిష్డ్ ఉంది అన్నది చెప్పేదే మ్యాగ్నిఫికేషన్ అనమాట. ఓకేనా?
సో మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటే మ్యాగ్నిఫికేషన్ 2 ఉందనుకోండి, అంటే ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ డబల్ ఉన్నట్లు. ఓకేనా. సో మ్యాగ్నిఫికేషన్ 3 ఉందనుకోండి, సో ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ 3 టైమ్స్ ఎక్కువ ఉన్నట్లు. లేదు మ్యాగ్నిఫికేషన్ 0.5 ఉందనుకోండి, సో అంటే ఆబ్జెక్ట్ సైజ్లో ఇమేజ్ సైజ్ హాఫే ఉన్నట్లు. ఓకేనా, అది మ్యాగ్నిఫికేషన్ అనమాట. సో ఎంత ఎన్లార్జ్డ్ ఉంది లేదంటే ఎంత డిమినిష్డ్ ఉంది ఇమేజ్ ఆబ్జెక్ట్ పరంగా, సో చెప్పేదే మనకి మ్యాగ్నిఫికేషన్. సో ఈ మ్యాగ్నిఫికేషన్ని మనం స్మాల్ ఎంతో డినోట్ చేస్తామని మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో విచ్ ఈజ్ హ్యావింగ్ ద ఫార్ములా -v/u అనమాట, రైట్. సో ఇక్కడ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్కి మీరు ఇంకొక ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే m = సో బేసిక్గా -v/u కదా. సో ఇక్కడ ఈ v ప్లేస్లో నేను uf/u-f రాసుకుంటున్నాను. సో v ప్లేస్లో uf/, సో ద u-f రాసుకోవచ్చా? v ప్లేస్లో uf మనకి ఇక్కడ వచ్చింది కదా ఆల్రెడీ, uf/u-f. సో బై u. సో ఇదేమవుతుంది ఇప్పుడు? సో -uf/, సో u-f ఇంటూ, సో u అన్నది డినామినేటర్తో మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది? u గెట్స్ క్యాన్సిల్. సో దెన్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో న్యూమరేటర్లో f బై, సో డినామినేటర్లో ఈ మైనస్ని మల్టిప్లై చేశారనుకోండి, సో ద f - u అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, సో ఈ మైనస్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయవచ్చు, డినామినేటర్కైనా మల్టిప్లై చేయవచ్చు. సో కాబట్టి -u -f. సో కాబట్టి f - u అంటే మ్యాగ్నిఫికేషన్ని ఫోకల్ లెంత్ టర్మ్స్లో రాసుకోవాలి అంటే వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. ఓకేనా. సో మనకి ఫోకల్ లెంత్ ఇచ్చారు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు. సో ఇఫ్ దే ఆస్క్ యూ టు ఫైండ్ ద మ్యాగ్నిఫికేషన్, సో అప్పుడు మళ్ళీ v ఫైండ్ చేసి అండ్ అగైన్ యూజింగ్ ద ఫార్ములా 1/f = 1/u + 1/v యూజ్ చేసి, సో మళ్ళీ v ఫైండ్ చేసి మళ్ళీ దాన్ని మ్యాగ్నిఫికేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం కంటే, సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయొచ్చు మీరు. ఓకేనా. సో ఇది మ్యాగ్నిఫికేషన్కి క్లియర్. సో ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అమ్మా, ఇది. సో ఇది మెయిన్ ఫార్ములా, రైట్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా మ్యాగ్నిఫికేషన్ గురించి. సో నౌ, సో ఇప్పుడు ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం సైన్ కన్వెన్షన్స్ గురించి ఎస్పెషల్గా. సో మనం న్యూమరికల్స్ చేయడానికి లైట్ చాప్టర్లో అది రిఫ్లెక్షన్ పార్ట్ కావచ్చు లేదంటే రిఫ్రాక్షన్ పార్ట్ కావచ్చు. సో మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే, సో ద సైన్ కన్వెన్షన్స్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే బోల్తా పడతారు. ఓకేనా, వాళ్ళ కాన్సెప్ట్ తెలుసు, బట్ క్వశ్చన్స్ చేసేటప్పుడు సో ప్లస్ దగ్గర మైనస్ లేదంటే మైనస్ దగ్గర ప్లస్ పెట్టారంటే మొత్తం ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీకు సింపుల్గా సైన్స్ కన్వెన్షన్ మీద కంప్లీట్ గ్రిప్ వచ్చే విధంగా నేను ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో మనం లాస్ట్ క్లాస్లో ఏ మిర్రర్కైనా సరే, కాంకేవ్ మిర్రర్కైనా అండ్ కాన్వెక్స్ మిర్రర్కైనా సైన్ కన్వెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ జనరల్ కేసెస్ గురించి మాట్లాడుకున్నారనుకోండి. సో ఇది కాంకేవ్ మిర్రర్, రైట్. సో ఇక్కడ పోల్ అండ్ దెన్ దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ దిస్ ఈస్ ద ఫోకస్, రైట్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, దే ఆర్ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు ద పోల్ అనమాట. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో మనం పోల్ నుంచి మెజర్ చేస్తాం. సో టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్, ఈ సైన్ కన్వెన్షన్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో యూ విల్ గెట్ ఆన్సర్స్ కరెక్ట్ ఓన్లీ. సో టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ టేక్ ఇట్ యాజ్ నెగిటివ్ అండ్ టు ద రైట్ ఆఫ్ ద పోల్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. 99% కేసెస్లో ఈ రూల్ అనేది ఓకే అవుతుంది. ఓకేనా. బట్ యాక్చువల్ రూల్ ఏంటంటే ఇన్సిడెంట్ రే ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో మనం పాజిటివ్ తీసుకోవాలి అండ్ ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో నెగిటివ్ తీసుకోవాలి. సో ఇది స్టాండర్డ్ రూల్, బట్ నేను ఇప్పుడు చెప్పేది కూడా మీరు క్వశ్చన్స్లో అప్లై చేయవచ్చు. ఓకేనా. సో టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ నెగిటివ్, టు ద రైట్ ఆఫ్ ద పోల్ పాజిటివ్. అండ్ అలానే సో అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్, అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్ అండ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. సో సేమ్ ఇదే సైన్ కన్వెన్షన్ మీకు కాన్వెక్స్ మిర్రర్ కూడా యూజ్ అవుతుంది. సో కాన్వెక్స్ మిర్రర్కి ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది, ఫోకస్ ఇక్కడ ఉంటుంది అండ్ పోల్ ఇక్కడ ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, సో ద రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ అండ్ సో అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్
అండ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. దట్స్ ఇట్. సో ఇలా అనమాట. సో దీస్ ఆర్ ద సైన్ కన్వెన్షన్స్ ఫర్ కాంకేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్, అంటే జనరల్ సైన్ కన్వెన్షన్స్. సో ఇప్పుడు యాక్చువల్గా ఏమవుద్దో రాద్దాం, ఓకేనా. సో మీకు ఇక్కడ చెప్పే సైన్ కన్వెన్షన్స్ జాగ్రత్తగా చూడండి. సో ఫర్ కాంకేవ్ మిర్రర్ని ఇంకేమంటాం? కాంకేవ్ మిర్రర్ని మనం ఇంకేమని కూడా పిలుస్తాం? మీకు 2 పేర్లు ఉంటాయి కదా. సో ముద్దు పేరు ఒకటి అండ్ ఒరిజినల్ నేమ్ రికార్డ్స్లో ఉండే పేరు ఒకటి, అటెండెన్స్లో ఉండే పేరు ఒకటి. సో అలానే కాంకేవ్ మిర్రర్ కూడా 2 పేర్లు ఉన్నాయి, ఒకటి ముద్దు పేరు, ఒకటి అఫీషియల్ పేరు. సో కాంకేవ్ మిర్రర్ ఆర్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద కన్వర్జింగ్ మిర్రర్ అంటాం, ఓకేనా. సో ఇప్పుడు సో కాంకేవ్ మిర్రర్ కేసులో ఫస్ట్ మిర్రర్ డ్రా చేయండి. సో దిస్ ఈజ్ అ కాంకేవ్ మిర్రర్. సో పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? ఫోకల్ లెంత్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో రైట్, ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నది ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు ఈ కాంకేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ని మనం ఎప్పుడైనా సరే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి ముందు ప్లేస్ చేస్తాం. సో ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇక్కడ. సో అంటే ఆబ్జెక్ట్ని మనం ఎప్పుడు కూడా ఇటువైపు ప్లేస్ చేస్తాం. అంటే సో ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్, అంతేనా. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి ముందు ప్లేస్ చేయాలి. కాబట్టి ఆబ్జెక్ట్ని ఎప్పుడైనా మనం లెఫ్ట్లో ప్లేస్ చేస్తున్నప్పుడు యూ ఈజ్ నెగిటివ్ ఫర్ కాంకేవ్ మిర్రర్, రైట్. అండ్ అలానే సో ద వి ద ఆబ్జెక్ట్, లేదంటే స్టాండర్డ్ రాద్దాం చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోకల్ లెంత్ అంటే పోల్ నుంచి ఇటువైపు, పోల్ నుంచి ఫోకస్ వరకు, పోల్ నుంచి మెజర్ చేస్తాం, పోల్ నుంచి ఫోకస్ వరకు మనకి ఫోకల్ లెంత్ అవుతుంది. కాబట్టి సో ఇది కూడా ఎటువైపు ఉంది? టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ ఉంది. కాబట్టి సో ద ఫోకల్ లెంత్ ఈజ్ నెగిటివ్ ఆల్వేస్, ఓకేనా, ఫర్ ద కాంకేవ్ మిర్రర్. అలానే రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా చూడండి. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు ఉన్న డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇది కూడా టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోలే ఉంది. కాబట్టి సో ఇది కూడా నెగిటివ్, దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్ ఆల్వేస్, రైట్. సో ఇంకేమున్నాయి మనకి? సో ఆబ్జెక్ట్ని మనం ఎప్పుడైనా సరే అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ప్లేస్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఎప్పుడైనా ప్రిన్సిపల్ యాక్సిస్కి పైననే ఉండాలి. కాబట్టి H0 ఈజ్ పాజిటివ్ ఆల్వేస్, ఓకే. అండ్ అదేవిధంగా సో ఇప్పుడు ఇమేజ్ అండ్ ఇమేజ్ హైట్. సో వి గురించి మాట్లాడితే మనకి కాంకేవ్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ గుర్తున్నాయా మీకు? 6 కేసెస్ ఉంటాయి, రైట్. సో దాంట్లో 5 కేసెస్లో ఇమేజ్ సారీ గైస్, సో 5 కేసెస్లో ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది. సో 5 కేసెస్లో ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది. కాబట్టి సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఎప్పుడు కూడా పోల్కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాంకేవ్ మిర్రర్లో, అవునా. సో ఫస్ట్ వచ్చేసరికి ఎఫ్ దగ్గర, తర్వాత సి అండ్ ఎఫ్ మధ్యలో, తర్వాత సి దగ్గర, తర్వాత బియాండ్ సి, తర్వాత ఇన్ఫినిటీ. గుర్తున్నాయా? సో ఈ 5 కేసెస్లో సో ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్. ఇప్పుడు ఇమేజ్ ఫామ్ అయిన ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అయినప్పుడు, ఓకేనా. సో అండ్ లాస్ట్ కేసులో ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ని ఎఫ్ అండ్ పికి మధ్యలో ప్లేస్ చేశారో సో అప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ రైట్ సైడ్ ఉంటుంది, పోల్కి రైట్ సైడ్ ఉంటుంది, అంటే బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది. సో ఆ పర్టికులర్ కేసులో ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్, రైట్ సైడ్ టు ద పోల్ ఉంది కాబట్టి. సో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడేమో ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్. సో అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడేమో ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్, ఓకే. సో అదేవిధంగా సో ఇప్పుడు ఇమేజ్ హైట్ గురించి మాట్లాడుకుంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి బిలో ఫామ్ అవుతాయి. కాబట్టి సో ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ నెగిటివ్, సారీ. సో వెన్ ద image is real and inverted, and so height of the image is positive. So if it is virtual and erect, so if it is virtual and erect, so then the height of the image is positive. So height of the image is negative when it is real and inverted. So ఇది మనకి కాంకేవ్ మిర్రర్ కి సంబంధించి సైన్ కన్వెన్షన్స్.
ఓకేనా. సో ఇక మీకు కాంకేవ్ మిర్రర్కి సంబంధించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సో మీకు వెంటనే ఈ స్లైడ్ మైండ్లోకి రావాలి. ఓకేనా, ఏవేవి పాజిటివ్ ఉంటాయి అండ్ ఏవేవి నెగిటివ్ ఉంటాయి ఏ కేసెస్లో. సో అదేవిధంగా కాన్వెక్స్ మిర్రర్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో కాన్వెక్స్ మిర్రర్ దాన్నే మనం ఏమంటాం ముద్దుగా డైవర్జింగ్ మిర్రర్ అని పిలుచుకుంటాం కదా. సో ఈ కాన్వెక్స్ మిర్రర్నే మనం డైవర్జింగ్ మిర్రర్ అని ముద్దుగా పిలుచుకుంటాం. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయండి. సో డయాగ్రామ్ డ్రా చేస్తే సో ఇలా కోటెడ్ పార్ట్, మీరు ఎప్పుడు డయాగ్రామ్ డ్రా చేసినా కోటెడ్ పార్ట్ ఏది రిఫ్లెక్టింగ్ పార్ట్ ఏది డినోట్ చేయాలి, లేదు అంటే మీకు మార్క్స్ కట్ అవుతాయి. ఇది పోల్ అండ్ ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది ఇటువైపు ఇటువైపు. సో అండ్ దెన్ ఇక్కడ ఫోకస్ అండ్ దెన్ సో దిస్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోల్ నుంచి ఫోకస్ వరకు ఫోకల్ లెంత్ అండ్ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు రేడియస్ ఆఫ్ కర్వేచర్. రైట్. సో చలో, సో ఇక్కడ కూడా మనం మాట్లాడుకుంటే ఆబ్జెక్ట్ని ఎప్పుడైనా సరే మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి ముందు, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇటువైపు ఉంది ఇటువైపు ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ని ఎప్పుడైనా ఇటువైపే ప్లేస్ చేస్తాం. సో అంటే అది కాంకేవ్ మిర్రర్ అయినా కాన్వెక్స్ మిర్రర్ అయినా యూ ఈజ్ నెగిటివ్ ఆల్వేస్. ఓకేనా. సో నెక్స్ట్, సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ద వి, సో మనకి కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. ఓకేనా. సో ఆల్వేస్ ఫార్మ్స్ virtual, erect and diminished image. So virtual, erect and the diminished image. Right. So ఇలా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ద వి అంటే వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఫామ్ అవుతుంది స్పెరికల్ మిర్రర్స్లో. సో కాబట్టి సో ద వి ఈజ్ పాజిటివ్ ఆల్వేస్, యూ ఈజ్ నెగిటివ్ ఆల్వేస్. అండ్ ఇంకేమున్నాయి, సో ఆబ్జెక్ట్ని మనం ఫోకల్ లెంత్ సో ఇటువైపు ఉంది రైట్ సైడ్ ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ పాజిటివ్ ఆల్వేస్. అలానే సో ఎఫ్ అయిపోయింది, ఆర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా రైట్ సైడ్కే ఉంది కాబట్టి సో పాజిటివ్ ఆల్వేస్. ఓకే. సో అదేవిధంగా ఇంకేమున్నాయి మనకి, సో ద ఆబ్జెక్ట్ హైట్, సో ద ఆబ్జెక్ట్ ఎప్పుడైనా సరే మనం ప్రిన్సిపల్ యాక్సిస్కి అబోవ్నే ప్లేస్ చేస్తాం కాబట్టి సో ఇట్ ఈస్ పాజిటివ్ ఆల్వేస్. అండ్ సో హైట్ ఆఫ్ ద ఇమేజ్, సో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఎప్పుడైనా సరే అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అవుతుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎప్పుడైనా సరే బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అవుతుంది కాబట్టి సో ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈస్ పాజిటివ్ ఆల్వేస్. ఇంకేమైనా మిస్ అయినాయా చూడండి. సో యువిఎఫ్ఆర్ అండ్ హెచ్ఓ అండ్ హెచ్ఐ. సో ఇవి మనకి ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ అనమాట. క్లియరా, అర్థమైందా. సో ఈ సైన్ కన్వెన్షన్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా. సో హోప్ ద సైన్ కన్వెన్షన్స్ ఆర్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఆర్ ద సైన్ కన్వెన్షన్స్ క్లియర్. సో ఇక క్వశ్చన్ చేద్దాం. సో క్వశ్చన్ చేయడానికి ముందు సో ఇంకొక స్లైడ్ తీసుకుంటాను నేను. సో ఇంకొక స్లైడ్ తీసుకుంటే ఇక్కడ సో ఇప్పుడు మనకి కాంకేవ్ మిర్రర్, జాగ్రత్తగా వినండి. సో కాంకేవ్ మిర్రర్ ఆర్ ద కన్వర్జింగ్ మిర్రర్. సో ఇది ఎప్పుడైనా సరే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది అండ్ వర్చువల్ ఇమేజ్ని కూడా ఫామ్ చేస్తుంది. ఓకే. సో అలానే కాన్వెక్స్ మిర్రర్ ఓన్లీ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్నే ఫామ్ చేస్తుంది. సో ద కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫామ్ సో ద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్. సో ఇదేమో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది అండ్ ఇట్ కెన్ ఆల్సో ఫామ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్, వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. బట్ సో ఇది ఎప్పుడైనా సరే సో ద కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్, ఆల్వేస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఓకేనా. సో అదేవిధంగా సో ఇది ఎప్పుడైనా సరే ఈ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ కాన్వెక్స్ మిర్రర్ ఫామ్ చేసేది ఎప్పుడైనా సరే ద డిమినిష్డ్ ఇమేజ్, అంటే ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ తక్కువ ఉంటుంది. బట్ సో ఈ కాన్కేవ్ మిర్రర్
సో ఈ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ని సో ఇట్ కెన్ ఫార్మ్ సో ద ఎన్లార్జ్డ్ ఇమేజ్ అండ్ ఇట్ కెన్ ఆల్సో ఫార్మ్ ద డిమినిష్డ్ ఇమేజ్. ఓకేనా? సో మీకు డిఫరెంట్ కేసెస్ ఐడియా ఉన్నాయా? సో ఫస్ట్ కేసులో ఇమేజ్ ఎఫ్ దగ్గర ఫామ్ అవుతుంది డిమినిష్డ్ ఇమేజ్ పాయింట్ సైజ్డ్. సెకండ్ కేసులో సో డిమినిష్డ్ ఇమేజ్. థర్డ్ కేసులో సేమ్ సైజ్. సో ఫోర్త్ కేసులో ఎన్లార్జ్డ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. అవునా? సో కాబట్టి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ కాంకేవ్ మిర్రర్ ఫామ్ చేసేది ఎన్లార్జ్డ్ అయి ఉండొచ్చు, అంటే మ్యాగ్నిఫైడ్, అండ్ డిమినిష్డ్ అయి ఉండొచ్చు. సో వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది కదా కాంకేవ్ మిర్రర్. ఈ వర్చువల్ ఇమేజ్ ఎప్పుడైనా సరే ఎన్లార్జ్డ్. సో ద వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఎన్లార్జ్డ్ ఆల్వేస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. క్లియరా? హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. క్లియర్ 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 క్లియర్. చలో గుడ్ గుడ్. నెక్స్ట్ డన్. చలో. సో ఇప్పుడు మనం మ్యాగ్నిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ సో ద మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఈజ్ బేసికలీ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఒకవేళ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది అనుకోండి. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ కేసులో సో ఫర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ కేసులో సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ నెగిటివ్ ఉంటుంది కదా. హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ నెగిటివ్ అండ్ సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎప్పుడైనా పాజిటివే. కాబట్టి ఓవరాల్గా మ్యాగ్నిఫికేషన్ అనేది నెగిటివ్. ఓకేనా? సో వేరాస్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్కి వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే సో ద మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఈజ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఏంటి? ఇన్ ద కేస్ ఆఫ్ వర్చువల్ డైరెక్ట్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి పాజిటివ్. అండ్ సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎప్పుడైనా పాజిటివే. కాబట్టి సో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయితే మ్యాగ్నిఫికేషన్ కెన్ బి పాజిటివ్. ఓకే. అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్కి మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్. ఓకేనా? సో ఇక్కడ రాసుకోండి మ్యాగ్నిఫికేషన్ ఈజ్ నెగిటివ్ ఫర్ విచ్ మిర్రర్స్ ఫర్ విచ్ ఇమేజ్ ఫర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అండ్ అలానే సో ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్ ఫర్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. ఫర్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఇది పాజిటివ్ అనమాట మ్యాగ్నిఫికేషన్. సో ఈజ్ దిస్ కాన్సెప్ట్ క్లియర్ గైస్? ఎవ్రీవన్ ఈజ్ ద కాన్సెప్ట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు ఇంకొక స్లైడ్ తీసుకుంటాను క్వశ్చన్స్ చేసే ముందు. కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది అనుకోండి, మనం క్వశ్చన్స్ టక్క టక్క చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. చలో. సో ఇక్కడ మాట్లాడుకుంటే మనం సో ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ ఐ సే ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ +2, ఐడెంటిఫై విచ్ మిర్రర్ ఇట్ ఈస్. ఐడెంటిఫై విచ్ మిర్రర్ ఇట్ ఈస్. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ +2. సో ఐడెంటిఫై విచ్ మిర్రర్ ఇట్ ఈస్. సో మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఉందంటే సో ఇట్ ఈస్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. సో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ మనకి ఏ కేసులో ఫామ్ అవుతుంది? కాంకేవ్లో ఫామ్ అవుతుంది, కాన్వెక్స్లో ఫామ్ అవుతుంది. బట్ కాన్వెక్స్లో మ్యాగ్నిఫికేషన్ +2 ఉందంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్. కాన్వెక్స్ ఎప్పుడు కూడా డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. కాబట్టి సో ఇట్ ఈస్ ద వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇట్స్ అ వర్చువల్ అండ్ ఎరెక్ట్. అండ్ ఏ మిర్రర్ వల్ల? కాంకేవ్ మిర్రర్ వల్ల. ఈ మ్యాగ్నిఫికేషన్ దేని వల్ల పాసిబుల్ అవుతుంది? సో కాంకేవ్ మిర్రర్ వల్లనే పాసిబుల్ అవుతుంది. m is equals to +2 అన్నది. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. రైట్. సో అలానే అర్థమైందా ఇక్కడ నేను చెప్పింది? ప్లస్ ఉంది కాబట్టి వర్చువల్ అండ్ డైరెక్ట్. వర్చువల్ అండ్ డైరెక్ట్ ఏ కేసెస్లో పాసిబుల్? కాంకేవ్లో పాసిబుల్, కాన్వెక్స్లో పాసిబుల్. సో బట్ కాన్వెక్స్లో మ్యాగ్నిఫికేషన్ మోర్ దాన్ 1 ఉండదు. ఓకేనా? సో మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ రాసుకోండి కావాలంటే. ఇక్కడ రాసుకుంటే మీరు సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1 ఎన్లార్జ్డ్ అంటే. సో ఇక్కడ డిమినిష్డ్ అంటే మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1. ఓకే. సో అలానే సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఎన్లార్జ్డ్ అంటే గ్రేటర్ దాన్ 1. సో డిమినిష్డ్ అంటే ఇది ఎప్పుడు కూడా మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1. ఓకేనా? క్లియర్? చాలు. సో ఇప్పుడు ఇక్కడ
ఇంకొక లెట్స్ సే ఇఫ్ ఐ గివ్ సో ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ +0.5 అన్నాను. సో +0.5 అంటే సో ప్లస్ ఉంది అని అంటే ఇట్స్ అ వర్చువల్ అండ్ డైరెక్ట్. ఈ వర్చువల్ అండ్ డైరెక్ట్ మనకి దేంట్లో పాసిబుల్, కాంకేవ్లో పాసిబుల్ అండ్ కాన్వెక్స్లో పాసిబుల్. బట్ కాంకేవ్లో ఏంటంటే వర్చువల్ ఎరెక్ట్ ఎప్పుడు కూడా ఎన్లార్జ్డ్ ఉంటుంది. బట్ ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ 0.5 అంటే ఏంటి, డిమినిష్డ్. సో వర్చువల్ ఎరెక్ట్ అండ్ ఇట్ ఈస్ డిమినిష్డ్. సో డిమినిష్డ్ వర్చువల్ ఎరెక్ట్ ఏ మిర్రర్లో ఫామ్ అవుతుంది, ఆబ్వియస్లీ ద కాన్వెక్స్ మిర్రర్. కంపల్సరీ ఇట్ షుడ్ బి ద కాన్వెక్స్ మిర్రర్. అంతేనా, క్లియర్ ఎవ్రీవన్? చా సో లేదు ఇలా మ్యాగ్నిఫికేషన్ ఒకవేళ నేను నెగిటివ్ ఇచ్చా, సో మ్యాగ్నిఫికేషన్ సో ఇట్ ఈస్ లెట్స్ ఏ -0.5 ఇచ్చాను. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ -0.5 అంటే నెగిటివ్. సో దిస్ నెగిటివ్ స్టాండ్స్ ఫర్ ఇట్ ఈస్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ మనకి ఎప్పుడు కూడా కాన్వెక్స్లోనే ఫామ్ అవుతాయి, సారీ కాంకేవ్లోనే ఫామ్ అవుతాయి, అవునా? సో అండ్ సో ఇట్ ఈస్ ద డిమినిష్డ్ ఇమేజ్, ఇట్ ఈస్ ద డిమినిష్డ్ ఇమేజ్. సో డిమినిష్డ్ అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో కాబట్టి ద కాంకేవ్ మిర్రర్, కాంకేవ్ మిర్రర్ ఫస్ట్ కేస్ కానీ సెకండ్ కేస్ కానీ, అంటే ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ ప్లేస్ అయినప్పుడు కానీ లేదంటే బియాండ్ సి ప్లేస్ అయినప్పుడు కానీ ఈ కండిషన్లో వస్తుంది. సో లేదు ఇఫ్ ఐ గివ్ ద మ్యాగ్నిఫికేషన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో లెట్స్ ఏ సమ్ -2 మ్యాగ్నిఫికేషన్. సో దీని మీనింగ్ ఏంటి, మ్యాగ్నిఫికేషన్ -2 అంటే నెగిటివ్ అంటే సో ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఆబ్వియస్గా రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ మనకు ఏ మిర్రర్లో ఫామ్ అవుతాయి, ఓన్లీ ద కాంకేవ్ మిర్రర్, అవునా? సో అండ్ మ్యాగ్నిఫికేషన్ దిస్ ఈజ్ ఎన్లార్జ్డ్, అంతేనా, నెగిటివ్ అండ్ బిలో ఫామ్ అవుతున్నట్టు ప్రిన్సిపల్ యాక్సిస్కి. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్. సో అంటే ఏ కేస్ అయి ఉంటుంది చెప్పండి, సో 4th కేస్ కానీ 5th కేస్ కానీ, అంటే ఆబ్జెక్ట్ సో బిట్వీన్ సి అండ్ ఎఫ్ ప్లేస్ చేసినప్పుడు కానీ లేదంటే ఎట్ ఎఫ్ ప్లేస్ చేసినప్పుడు కానీ మనకి ఈ కేస్ ఫామ్ అవుతుంది, రైట్? దిస్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్. క్లియర్ ఐ కాన్సెప్ట్? హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ సో ఇక క్వశ్చన్స్ చేద్దాం. ఇంకా ఇప్పటివరకు అయితే మీకు సైన్ కన్వెన్షన్స్ గురించి అండ్ ఇన్ డీటెయిల్గా చెప్పాను. సో మిర్రర్ ఫార్ములా, సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా, సో డిఫరెంట్ వేస్, సైన్ కన్వెన్షన్ జనరల్గా ఎలా తీసుకోవాలి, కాంకేవ్ మిర్రర్కి ఎలా తీసుకోవాలి, అండ్ కాన్వెక్స్ మిర్రర్కి ఎలా తీసుకోవాలి, అండ్ దెన్ సో కాంకేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ మ్యాగ్నిఫైడ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ లేదంటే సో డిమినిష్డ్ అండ్ వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ చేస్తాయి, ఓకే? అండ్ సో మ్యాగ్నిఫికేషన్ డిఫరెంట్ సినారియోస్లో మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్స్కి రండి. సో లెట్స్ try to understand this question, guys, everyone. So an object 4 centimeters in size is placed at 25 centimeters in front of a concave mirror of focal length 15 centimeters. So hope it is visible to you, right? Yes, I could see that it's visible, yeah. So at what distance from the mirror would a screen be placed in order to obtain a sharp image and find the nature and size of the image? సో క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. సో ఇచ్చిన మిర్రర్ ఏంటి, ద కాంకేవ్ మిర్రర్. డ్రా చేయండి ఫస్ట్, డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మీకు క్వశ్చన్స్ ఈజీ అయిపోతాయి. సో ఇది కాంకేవ్ మిర్రర్. సో ఇప్పుడు దీనికి పోల్ ఇక్కడ ఉంది అండ్ సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది, సో ఫోకస్ ఇక్కడ ఉంటుంది, రైట్? సో ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 4 centimeters ఇన్ సైజ్, అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇచ్చారు. దిస్ ఈజ్ 4 centimeters in size అంటే height of the object h0 is given. So placed at 25 centimeters అంటే u ఇచ్చారు. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫోకల్ లెంత్ 15, ఫోకల్ లెంత్ 15 అంటే సో ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సో ఫోకల్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి 15 centimeters. సో కాబట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది, సో ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 30 అవుతుంది కదా, బేసిక్ అండర్స్టాండింగ్ 30 centimeters. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేశారు, 25 centimeters అంటే సో దీనికి ఎఫ్కి సికి మధ్యలో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశారు, అంతేనా? సో సికి ఎఫ్కి మధ్యలో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఆఫ్ హౌ మచ్ హైట్, సో 4 centimeters. సో ఆబ్జెక్ట్ సైజ్ వచ్చేసరికి 4 centimeters. సో నౌ సో ఇప్పుడు రాయండి ఇక మనకి ద ఆబ్జెక్ట్
ఎక్కడ ప్లేస్ చేస్తాం ఎప్పుడైనా ఇన్ ఫ్రంట్, కాబట్టి యూ షుడ్ బి టేకెన్ యాజ్ -25 సెంటీమీటర్స్. నెగిటివ్ ఎందుకు సార్? సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్. అండ్ సో దీని యొక్క ఫోకల్ లెంత్ ఎక్కడ ఉంది? సో ద ఫోకల్ లెంత్ ఈజ్ టు ద లెఫ్ట్, అంతేనా? కాబట్టి సో కాంకేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్ ఎప్పుడైనా సరే మైనస్. అండ్ ఇంకేమి ఇచ్చారు మనకి? H0 ఇచ్చారు. సో H0 ఈజ్ +4 సెంటీమీటర్స్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అది. సో నాకేం కావాలి? సో వేర్ వుడ్ ఎట్ వాట్ డిస్టెన్స్ ద స్క్రీన్ వుడ్ బి ప్లేస్డ్ సో ఇన్ ఆర్డర్ టు ఆబ్టైన్ ద ఇమేజ్. సో అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలంటే స్క్రీన్ ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే ఇమేజ్ డిస్టెన్స్ అడుగుతున్నారు. సో ద V ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ఐ కెన్ యూజ్ దిస్ ఫార్ములా డైరెక్ట్లీ. విచ్ వన్? ద UF/U-F. సో ద ఫార్ములా, సో ఐ కెన్ యూజ్ డైరెక్ట్లీ. సో ద V ఈజ్ ఈక్వల్స్ టు UF/U-F. లేదు అని అంటే ఈ ఫార్ములా మీకు గుర్తులేదనుకోండి, యూ కెన్ యూస్ 1/V + 1/U ఈజ్ ఈక్వల్స్ టు 1/F. అక్కడి నుంచి 1/U V ఈజ్ ఈక్వల్స్ టు 1/F - 1/U. సో అలా చేసినా ఓకేనా? సో ఇప్పుడు V ఈజ్ ఈక్వల్స్ టు, సో U ఎంత? -25, F ఎంత? -15, రైట్? బై, సో U ఎంత? -25, సో F ఈజ్ -15, రైట్? క్లియర్? సో దెన్ ద V ఈజ్ ఈక్వల్స్ టు, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో విచ్ ఈస్ 25 ఇంటూ 15 బై, సో -25 + 15, సో విచ్ ఈస్ -10, అంతేనా? సో -25 + 15 మైనస్ ఆఫ్ మైనస్. క్యాల్కులేషన్ జాగ్రత్త చేయండి. 5 2s are 5 3s are, రైట్? అండ్ సో దిస్ ఈస్ విచ్ ఈస్ మైనస్ పైన రాస్తున్నాను. 75 25 into 3 75/2. So 2 3s are and 2 7s are and 5. So which is V is equals to -37.5 centimeters. సో మీరు రే డయాగ్రామ్ ద్వారా కూడా మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఎలా చెప్పండి? ఆబ్జెక్ట్ C అండ్ Fకి మధ్యలో ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? బియాండ్ C కదా. సో C వరకు డిస్టెన్స్ 30, అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఇప్పుడు? సో ద ఇమేజ్ విల్ ఫామ్ సమ్వేర్ అరౌండ్, సో మీరు ప్రిన్సిపల్ యాక్సిస్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే సో ద ఇమేజ్ విల్ ఫామ్ సమ్వేర్ అరౌండ్ హియర్, అంతేనా? సో ద ఇమేజ్ విల్ ఫామ్ ఎట్ ఏ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది? మైనస్ అంటే టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్. ఎంత డిస్టెన్స్లో? 37.5. కరెక్టేనా మనకు వచ్చిన ఆన్సర్? ఆబ్జెక్ట్ని C అండ్ F మధ్యలో ప్లేస్ చేస్తే ఇమేజ్ బియాండ్ C ఫామ్ అవుతుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. సో కాబట్టి సో వీ క్యాలిక్యులేటెడ్ ద ఇమేజ్ డిస్టెన్స్. సో నేచర్ ఏమవుతుంది? సో ఇమేజ్ అన్నది లెఫ్ట్ సైడ్ ఫామ్ అయింది. సో ద నేచర్ ఈజ్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్. ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ విచ్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, రైట్? సో ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా అడుగుతున్నారు, ఏంటది? సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్? సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్? సో యూ గైస్ నో దట్, ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో రాస్తాను చూడండి. సో యూ గైస్ నో దట్ ద HI/H0 ఈజ్ ఈక్వల్స్ టు -V/U. సో -V/U. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? హైట్ ఆఫ్ ద ఇమేజ్ కావాలి. సో -V/U ఇంటూ సో ద H0, రైట్? సో V ప్లేస్లో -37.5 బై U. సో ద U ఈస్ -25, రైట్? ఇంటూ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ 4. సో ఎంత వస్తుంది చూడండి ఇది? సో 37.5 బై సో 25 ఇంటూ 4, రైట్? క్లియర్? సో ఇక్కడ 5 5s are and 5 7s are 25. So which is 5 5s are. So 7.5 28 30. So 30/5 6 centimeters. So therefore the height of the image is going to be 6 centimeters. Okay na? So the height of the image is 6 centimeters. -6 + 6 ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది. సో దిస్ ఈజ్ -6 centimeters, అంటే బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయినట్లు. బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ 6. అండ్ ఇక్కడ కూడా మీరు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. సో C అండ్ F మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ అన్నది సో ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ సైజ్ 4 centimeters ఉంటే ఇమేజ్ సైజ్ ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. సో ఇలా మీరు ఆన్సర్ని క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్?
చలో సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం చూడండి నెక్స్ట్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏమన్నారు క్వశ్చన్లో? జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద గివెన్ క్వశ్చన్ ఫస్ట్. సో క్వశ్చన్లో an object is placed at a certain distance on the principal axis of a concave mirror. So the image is formed at 30 centimeters from the mirror. Find the object distance if the radius of curvature is 15 centimeters. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. సో మనకు ఫస్ట్ కాంకేవ్ మిర్రర్ ఇచ్చారు. సో ఈ కాంకేవ్ మిర్రర్కి పోల్ ఇక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది, అండ్ ఫోకస్ ఇక్కడ. సో అండ్ ఇక్కడ మనకి ఇంకేమి ఇచ్చారు? ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ 30 సెంటీమీటర్స్. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ 15 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 15 సెంటీమీటర్స్ అయితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంట? ఇమేజ్ సమ్వేర్ 30 సెంటీమీటర్స్ దగ్గర ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ ద ఇమేజ్, రైట్? సో నౌ సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి ఇక్కడ. ద ఇమేజ్ ఈజ్ 30 సెంటీమీటర్స్ విచ్ ఈస్ minus 30 centimeters, the image formed, right? And find the object distance if the radius of curvature r is equals to minus 15. ante kada, r is minus 15. So the image is formed 30 centimeters from the mirror. So 30 centimeters from the mirror, v is minus 30. So then what they are asking, find the object distance, u find cheyali. So u ela find chestam? r telisinapudu f find cheyocha. What is f? F is r by 2. Yes or no? So r is equals to 2f. So f is equals to r by 2. So fine. So next ika formula lo substitute cheyandi. So 1 by f is equals to 1 by u plus 1 by v. So meeku ikkada nunchi u ki direct formula kavalante 1 by u is equals to 1 by f minus 1 by v. So 1 by u is equals to, so vf is a LCM. So ikkada v minus ikkada f. సో ఇక్కడ నుంచి ద u ఈజ్ ఈక్వల్స్ టు, సో vf బై v మైనస్ f. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. సో ద v ఈజ్ ఈక్వల్ u ఈజ్ ఈక్వల్స్ టు v, అర్థమవుతుందా? జస్ట్ క్యాల్కులేషన్స్ అంతే. సో v ఎంత? minus 30 ఇంటూ f ఎంత? minus 7.5 రాసుకోండి, 15/2 అంటే బై. సో ఇక్కడ డినామినేటర్లో v ఎంత? minus 30. సో మైనస్ ఆఫ్ f which is minus 15/2 అంటే minus 7.5. సో ఎంత వస్తుంది ఇక్కడ? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో ఈ జీరోని దీంట్లోకి మల్టిప్లై చేస్తే 75 ఇంటూ 3. సో న్యూమరేటర్లో 75 ఇంటూ 3 రాసుకుందాం. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 30 ప్లస్ 7.5. సో మైనస్ 30 ప్లస్ 7.5 అంటే మైనస్ 22.5. అంతేనా? సో జస్ట్ క్యాల్కులేషన్స్. సో 3 1s are 3 7s are and 1 5, so 7. So ఇది 1 time, so this goes 10 times, right? So which is minus 10 centimeters. సో అంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి మనం? ఆబ్జెక్ట్ని minus 10. సో minus 10 అంటే ఏంటి అర్థం? సో వాట్ ఈస్ ద minus 10? సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ వరకు 15 అయితే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తుంది? సో 7.5, ఫోకల్ లెంత్ 7.5. సో ఆబ్జెక్ట్ని 10 సెంటీమీటర్స్ అంటే ఎక్కడ ప్లేస్ చేశారు మీరు? C and F కి మధ్యలో. సో నౌ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ C and F. సో ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ C. కరెక్టే కదా మనకు వచ్చిందిగా? అర్థమైందా? సో ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో ఇచ్చిన డేటాని? హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్. సో ఇంకా క్వశ్చన్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది కంప్లీట్గా. సో ఇక్కడ ఏమన్నారు చూడండి, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈస్ 20 సెంటీమీటర్స్. సో వాట్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంత్? సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ r ఈజ్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ సింపుల్గా స్పెరికల్ మిర్రర్ అన్నారు, అది ఏ మిర్రరో కన్సిడర్ చేయలేదు వాళ్ళు. సో టేక్ r ఈజ్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్ డైరెక్ట్లీ. ఒకవేళ కాంకేవ్ మిర్రర్ అంటే r మైనస్ 20 తీసుకోవాలి, కాన్వెక్స్ మిర్రర్ అంటే r ప్లస్ 20 తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏ మిర్రరో మెన్షన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా ఇచ్చిన 20 తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈజ్ ఇట్స్ ఫోకల్ లెంత్? సో వెరీ సింపుల్ క్వశ్చన్. You guys know the relation between radius of curvature and focal length. R is equals to 2f. So ikkada nunchi, so the f is equals to simply r by 2. So what is r? R is radius of curvature is 20 by, so this is 2. So 20 by 2 is 10 centimeters. Clear?
అండర్స్టూడా ఎవ్రీవన్? చలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏ కాన్వెక్స్ మిర్రర్, సో క్లియర్గా మెన్షన్ చేశారు, కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్ ఫర్ రేర్ వ్యూ ఆన్ అన్ ఆటోమొబైల్ హ్యాస్ ఏ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 3 meters. సో మీటర్స్లో ఇచ్చారు. ఇఫ్ ఏ బస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ 5 meters ఫ్రమ్ దిస్ మిర్రర్, సో ఫైండ్ ద పొజిషన్, నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇచ్చిన మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్. సో ఇది పోల్ అండ్ దిస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ దిస్ విల్ బి ద ఫోకస్. ఇక్కడ వరకు క్లియర్ కదా? చలో. సో ఇప్పుడు మనకు సో ఇంకేమిచ్చారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈస్ 3 meters. సో అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 3 meters, రైట్? సో నౌ సో ఏ బస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ 5 meters ఫ్రమ్ ద మిర్రర్. సో బస్ అంటే ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ అయింది? సో 5 meters. సో దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ హియర్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి, సో విచ్ ఈస్ 5 meters, రైట్? సో దెన్ ఫైండ్ ద పొజిషన్. పొజిషన్ అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? పొజిషన్ మీన్స్ ఇమేజ్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ద యూ ఈజ్ ఈక్వల్స్ టు -5 meters. సార్ మైనస్ ఎందుకు? సో టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ మైనస్. సో అండ్ సో ఇంకేమి ఇచ్చారు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చారు, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు +3 meters. ప్లస్ ఎందుకు? సో టు ద రైట్ ఆఫ్ ద పోల్. కాన్వెక్స్ మిర్రర్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటాయి కదా? సో ఇప్పుడు వి ఫైండ్ చేయాలి, ఇక్కడ నుంచి ఎఫ్ ఫైండ్ చేయవచ్చు అని ఫస్ట్. సో ద ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r/2, సో విచ్ ఈస్ 3/2, సో విచ్ ఈస్ 1.5 meters. ఇదేంటమ్మా? ఎఫ్ వాల్యూ, అది కూడా పాజిటివే. ఇప్పుడు నాకేం కావాలి? వి కావాలి. సో వి ఈజ్ ఈక్వల్స్ టు, సో uf/u-f. నాకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తెలుసు, ఫోకల్ లెంత్ తెలుసు. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. వి ఈజ్ ఈక్వల్స్ టు యూ విచ్ ఈస్ -5 ఇంటూ, సో ఎఫ్ విచ్ ఈస్ 1.5 బై యూ -5 మైనస్ ఎఫ్ 1.5. సో వి ఈజ్ ఈక్వల్స్ టు, సో 1.5 ఇంటూ 5, సో విచ్ ఈస్ -7.5 బై, సో ఇది -6.5. ఓకేనా? సో మైనస్ క్యాన్సిల్. సో ఐ కెన్ రైట్ 75/65. సో 5 1s are 5 3s are, సో 5 1s are 5 5s are, సో విచ్ ఈస్ 15/3. సో 15/3 అంటే సమ్వేర్ అరౌండ్, సో ఇట్ గోస్ 1 time, సో 2 0, సో అగైన్ 1 time, 7 0, సో 15, సో అప్రాక్సిమేట్లీ సమ్ 1.15 meters. సో అంటే ఇమేజ్ we got it as +1.15 meters somewhere around. Okay, which means so the image is positive. So positive అంటే ఎక్కడ ఫామ్ అవుతున్నట్టు? సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, అంతేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? 1.5. రేడియస్ ఆఫ్ కర్వేచర్ 3 meters అంటే ఫోకల్ లెంత్ ఎంత? 1.5 meters. సో మనకి కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఫామ్ అవ్వాలి కదా. ఇన్ఫినిటీ అండ్ పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఫామ్ అవ్వాలి. కాబట్టి మనకి ఇమేజ్ సో బిలో 1.5 అంటే ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది, 1.15 అంటే ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది. దట్స్ ఇట్. సో కాన్వెక్స్ మిర్రర్ ఎప్పుడు కూడా మనకి సో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. సో నేచర్ ఏంటిది? సో ద నేచర్ ఈజ్ వర్చువల్ అండ్ డైరెక్ట్. ఓకేనా? సో అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ కూడా అడుగుతున్నారు. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అంటే మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ చేయండి. సో హౌ డు యూ ఫైండ్ ద మ్యాగ్నిఫికేషన్? సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -v/u. సో వాట్ ఈజ్ -v? 1.15 బై u. వాట్ ఈజ్ u? -5. సో మీరు ఇది చేస్తే సో ద మ్యాగ్నిఫికేషన్ కమ్స్ అవుట్ టు బి సమ్వేర్ అరౌండ్ సో 1.15/5, సో విచ్ ఈజ్ <1 వస్తుంది. ఓకేనా? డూ దట్ క్యాల్కులేషన్ విచ్ విల్ బి <1 అంటే డిమినిష్డ్ ఇమేజే ఫామ్ అవుతున్నట్టు అనమాట. అర్థమైందా కాన్సెప్ట్? క్లియర్? సో ముందుకెళ్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. So an object of 4 centimeters in size is placed at 25 centimeters in front of a concave mirror of focal length 15 centimeters. So at what distance from the mirror should a screen be placed in order to obtain the sharp image? So find the nature and size of the image. Actually question repeat అయింది.
సో ఇదే క్వశ్చన్, ఇదే 25 సెంటీమీటర్స్ అండ్ ఫోకల్ లెంత్ 5. ఇక్కడ కూడా అదే కదా, 25 సెంటీమీటర్స్ అండ్ ఫోకల్ లెంత్ 15 అండ్ సేమ్ క్వశ్చన్. సో ఐఎమ్ డిలీటింగ్ దిస్ వన్. ఓకే, యా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ క్వశ్చన్ చూడండి. సో ఇది ఎలా చేస్తారు? క్వశ్చన్ కనిపించగానే ఫస్ట్ ఒకసారి మీ అంతటా మీరు చేయడానికి ట్రై చేయండి. An object is 5 centimeters in length, is placed at a distance 20 centimeters in front of a convex mirror of radius of curvature 30. So first draw the convex mirror. So pole, center of curvature, focus. This is clear. So an object of 5 centimeters is placed at a 20 centimeters. Object ni manu eppudaina ekkada place chestam? Object ni in front of the mirror place chestam. సో ఎట్ 20 సెంటీమీటర్స్ అంటే లెట్స్ ఏ ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసాం. ఎంత డిస్టెన్స్లో? ఇక్కడ నుంచి ఇక్కడికి 20 సెంటీమీటర్స్, రైట్? ఆబ్జెక్ట్ హైట్ ఈస్ 5 సెంటీమీటర్స్. దిస్ ఈస్ 5 సెంటీమీటర్స్. నౌ సో ఈస్ కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 30. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 30 సెంటీమీటర్స్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి ఫస్ట్. సో ద యూ ఈజ్ గివెన్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ -20 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ ప్లేస్ చేసాం? in front of the mirror. And radius of curvature r is given enta +30 centimeters. ikkada nunchi f enta ostadi? So the f is r by 2 which is 30 by 2, so which is +15 centimeters, right? And then inkem icharu? So an object of this much size, height of the object icharu enta +5 centimeters, +5 centimeters. సో ఇప్పుడు ఫస్ట్ నాకేం కావాలి? ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. వి ఫైండ్ చేయాలి. వి ఈజ్ ఈక్వల్స్ టు యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్, రైట్? సో వి ఈజ్ ఈక్వల్స్ టు యూ. వాట్ ఈజ్ యూ? -20. ఎఫ్ విచ్ ఈస్ 15, అంతేనా? ఎఫ్ ఈజ్ 15 +15. సో యూ ఈజ్ -20. సో ఎఫ్ ఈజ్ 15. సో వి ఈజ్ ఈక్వల్స్ టు -300 బై -35, అంతేనా? సో v is equals to, కరెక్టేనా? ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. యా. సో ఇక్కడ నుంచి మైనస్ గెట్స్ క్యాన్సిల్. సో ద v is equals to, సో we get, సో 5 6 are 60, 5 7s are, so which is 60 by 7, so which is nothing but 7 1s are 7, 7 7 8s are 8, 4 0. So 4 0 means 5 times. Again 5 0 7 times, somewhere around, so plus 8.5 centimeters. So the v we are getting it as, so some 8.5 centimeters. So therefore, so మనకి v అన్నది ప్లస్ వచ్చింది. అంటే కాన్వెక్స్ మిర్రర్ ఎప్పుడైనా సరే v ప్లస్ రావాలి. ఎందుకు? ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. అవునా? ఏ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది అది? సో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. సో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ రైట్ సైడ్ ఫామ్ అవుతుంది. సో అది కూడా ఎక్కడెక్కడ ఫామ్ అవ్వాలి? మనకి పోల్కి ఫోకస్కి మధ్యలో ఫామ్ అవ్వాలి. పోల్కి ఫోకస్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 15. సో ఇప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? 8.5, అంటే ఇక్కడ మధ్యలో ఫామ్ అయింది, సమ్వేర్ అరౌండ్ హియర్. ఓకేనా? క్లియరా? సో ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నారా? అండ్ ఇంకొకటి కూడా అడిగారు ఇక్కడ. సో నేచర్ ఈజ్ ఫైన్. సో ద నేచర్ ఈజ్ వర్చువల్ అండ్ డైరెక్ట్. అండ్ సో సైజ్ వచ్చేసరికి సైజ్ ఎలా ఫైండ్ చేస్తారు? సో ద హైట్ ఆఫ్ ద ఇమేజ్, సో ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్స్ టు -v/u ఇంటూ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సో v ఎంత? v ఈజ్ మైనస్కి మైనస్, v ప్లేస్లో 8.5, అండ్ u ఎంత? u ఈజ్ -20 ఇంటూ h0, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత? 5, రైట్? సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్, 5 1s are 5 4s are, so finally 8.5 by 4, so which comes out to be 4 1s are 4 2s are 4 1s are and 1 0, so 4 2s are and 5, so somewhere around 2.125. so the height of the image, so ante object height emo 5 centimeters undi, image height emo some 2.125. అంటే ఆబ్జెక్ట్ హైట్ కంటే ఇమేజ్ హైట్ తక్కువ ఉంది.
సో కాబట్టి ఇట్ ఈస్ ద డిమినిష్డ్ ఇమేజ్, అంతే కదా. సో మనకి ఎప్పుడైనా సరే కాన్వెక్స్ మిర్రర్లో వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి, రైట్. వర్చువల్ ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. క్లియర్? కాన్సెప్ట్ క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ట్రై దిస్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్ గైస్. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ మీ ఓన్గా. An object of size 7 centimeters is placed 27 centimeters in front of a concave mirror of focal length 18 centimeters. సో ఫస్ట్ ఇచ్చిన మిర్రర్ డ్రా చేయండి. కాంకేవ్ మిర్రర్ అన్నారు, సో డ్రా చేస్తున్నాను. సో పోల్ ఇక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది, ఫోకస్ ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో నౌ సో ఆబ్జెక్ట్ ఆఫ్ సైజ్ 7 centimeters ఈజ్ ప్లేస్డ్ ఎట్ 27 centimeters. ఫస్ట్ ఎప్పుడైనా ఫోకల్ లెంత్ డ్రా చేసుకోండి. ఫోకల్ లెంత్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ డ్రా చేస్తే మీకు ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోకల్ లెంత్ వచ్చేసరికి 18 centimeters అంట, అదే కదా. సో ఫోకల్ లెంత్ ఈజ్ 18. సో అప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది? 36 centimeters అవుతుంది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు చూడండి, 27 centimeters. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు? బిట్వీన్ సి అండ్ ఎఫ్ ప్లేస్ చేస్తున్నారు. ఇది ఆబ్జెక్ట్, ఓకేనా. మీరు ఫోకల్ లెంత్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ డినోట్ చేస్తే మీకు ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నారో ఒక ఐడియా అన్నది వస్తుంది ఎప్పుడైనా సరే, ఓకే. సో నెక్స్ట్, సో ఈ ఆబ్జెక్ట్ సైజ్ ఎంత? 7 centimeters దీని సైజ్, రైట్. సో నౌ సో ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? వేర్ షుడ్ ద స్క్రీన్ బీ ప్లేస్డ్ అంటే ఇమేజ్ ఫైండ్ చేయమంటున్నారు. సో ఐ నో దట్ u ఈజ్ ఈక్వల్స్ టు -27 centimeters, అంతే కదా. ఇక్కడ ప్లేస్ చేశారు విచ్ ఈస్ 27 centimeters లో. u is -27 centimeters and the f is -18 centimeters, right. And r is -36 centimeters and height of the object ho positive 7 centimeters. సో నాకు ఫస్ట్ v ఫైండ్ చేస్తున్నాను. సో ద v is equals to uf by so the u minus f, right. So the v is equals to u. What is u? -27 into f. What is f? -18 by, so what is u? So the u is -27 minus, so what is f? -18. Okay na? Easy ఉన్నాయా questions? So the v is equals to minus into minus plus. సో దాన్ని అలానే ఉంచండి, మల్టిప్లై చేయకండి. 27 into 18 రాద్దాం. ఇక్కడ -27 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏ, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 18. సో దెన్ v ఈజ్ ఈక్వల్స్ టు క్యాల్కులేషన్స్ రావాలి. 27 into 18 బై, సో 18 minus 27 అంటే -9, అంతేనా. సో 9 1s are 9 2s are. సో v ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ -27 into 2 54 centimeters. సో మీకు ఆబ్జెక్ట్ సి అండ్ ఎఫ్ మధ్యలో ఉంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? బియాండ్ సి ఫామ్ అవ్వాలి. సో చూడండి, సి వరకు డిస్టెన్స్ 36 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ 36. సో మీకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? 54 centimeters అంటే బియాండ్ సి అనే అర్థం. అండ్ ఈ మైనస్ ఏంటి? టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ అంటే ఇమేజ్ ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది. సో సమ్వేర్ హియర్, సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్ వేర్ v ఈజ్ ఈక్వల్స్ టు -54 centimeters, ఓకేనా. సో ఇప్పుడు ఇది వచ్చింది. సో నేచర్ ఏంటి? వాట్ ఈస్ ద నేచర్? నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. సో ఆబ్వియస్లీ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇప్పుడు సైజ్ ఆఫ్ ద ఇమేజ్ కూడా ఫైండ్ చేయండి. హౌ డు వి ఫైండ్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్? సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ కావాలి విచ్ ఈస్ -v/u ఇంటూ ద h0, రైట్. సో ఇక్కడ నుంచి మైనస్ v ఎంతమ్మా? -54 బై u ఎంత? u is -27 ఇంటూ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 7 centimeters. సో ఇది ఎంత అవుతుంది? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 54 బై -27 ఇంటూ 7. సో 27 1s are 27 2s are. సో -2 ఇంటూ 7, సో విచ్ ఈస్ -14 centimeters. సో అంటే ఇమేజ్ హైట్ ఆబ్జెక్ట్ హైట్ కంటే ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మనకు ఫామ్ అయిన ఇమేజ్ ఏంటి? ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో ఇది 7 centimeters ఉంటే ఇది ఎంత ఉంటుంది? 14 centimeters. సో కాబట్టి సో ద హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈస్ ద ఎన్లార్జ్డ్ ఇమేజ్. క్లియర్? అండర్స్టూడ్ గైస్? ఎవ్రీవన్? Sure. Good.
ముందుకెళ్దామా? పదర పదర పదరా అంతేనా? అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థం కావాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An object is placed at a distance of 10 centimeters from a convex mirror. సో ఫస్ట్ మిర్రర్ డ్రా చేయండి. సో ఇది ఒక కాన్వెక్స్ మిర్రర్. సో దీనికి పోల్ ఇక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది, అండ్ ఫోకస్ ఇక్కడ ఉంటుంది. రైట్. సో దీని యొక్క ఫోకల్ లెంత్ ఇచ్చారు 15 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 15 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో అప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుంది? 30 సెంటీమీటర్స్ అవుతుంది. ఫైన్. సో an object is placed at 10 centimeters. ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేస్తారు మీరు? సమ్వేర్ అరౌండ్ హియర్. ఆబ్జెక్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ ఉంటుంది, 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. u ఈజ్ -10 సెంటీమీటర్స్, రైట్. సో f ఈజ్ +15 సెంటీమీటర్స్ కాన్వెక్స్ మిర్రర్కి, అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ +30 సెంటీమీటర్స్. అండ్ ఇంకా 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 ఫైండ్ ద పొజిషన్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్. సో v ఫైండ్ చేయాలి. v ఈజ్ ఈక్వల్స్ టు uf బై u మైనస్ ఎఫ్. సో మనకి ఇక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు u ఎంత? -10, f 15 బై u -10, f 15, రైట్. సో విచ్ కమ్స్ అవుట్ టు బి v ఈజ్ ఈక్వల్స్ టు -150 బై -25. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, 25 1s are 25, 6 times. So the v is equals to +6 centimeters. అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్. సో పోల్ నుంచి ఎంత డిస్టెన్స్లో? ఇక్కడ. సో ఇక్కడ ద ఇమేజ్ ఈజ్ ఫార్మింగ్ హియర్. సో ఎంత డిస్టెన్స్లో? 6 సెంటీమీటర్స్. అంతే కదా. ఆబ్జెక్ట్ని మీరు ఇన్ఫినిటీ అండ్ పోల్ మధ్యలో ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి? పోల్కి ఫోకస్కి మధ్యలో. ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ 15, పోల్కి ఫోకస్కి మధ్యలో ఫోకల్ లెంత్. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? 6 సెంటీమీటర్స్. అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయినట్లు? పోల్కి ఫోకస్కి మధ్యలో ఫామ్ అయినట్లు. ఓకేనా? సో అదేవిధంగా ఇంకేంటి? సో నేచర్ అడుగుతున్నారు. సో ద నేచర్ ఈజ్ వర్చువల్ అండ్ డైరెక్ట్. వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. ఓకేనా? ఒకవేళ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇస్తే మనం హైట్ ఆఫ్ ద ఇమేజ్ కూడా ఫైండ్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇవ్వలేదు కాబట్టి సో యూ కెన్ conclude that as the diminished image. Right? Clear? So next question చూడండి. సో క్వశ్చన్ కనిపిస్తుందా? నేను చదువుతాను చూడండి. ఏ కన్వర్జింగ్ మిర్రర్, ఇది కన్వర్జింగ్ మిర్రర్ అంటే కాంకేవ్ మిర్రర్ ఫార్మ్స్ ఏ రియల్ ఇమేజ్. వాళ్ళే చెప్పారు. సో ఆఫ్ హైట్ 4 సెంటీమీటర్స్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఇచ్చారు. Of an object of height 1 centimeter. So placed 20 centimeters away from the mirror. ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోండి. కన్వర్జింగ్ మిర్రర్ కాబట్టి కాంకేవ్ మిర్రర్. దిస్ ఈజ్ ద కాంకేవ్ మిర్రర్. సో ఇక్కడ నుంచి సో ద పోల్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్, రైట్. సో ఇక్కడ ఏమిచ్చారు? సో ఇట్ ఈస్ ప్లేస్డ్ at 20 centimeters. ఓకే. సో ద ఫోకల్ లెంత్ ఇవ్వలేదా? క్యాల్కులేట్ ద ఇమేజ్ డిస్టెన్స్, v ఫైండ్ చేయాలి మనం. కన్వర్జింగ్ మిర్రర్ ఆఫ్ రియల్ ఇమేజ్ 4 centimeters and image height is given, object height is given. So it is placed 20 centimeters from the mirror. So what is the focal length of the mirror and calculate the image distance. Okay, focal length మనం ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోండి. సో ద height of the object is given which is +4 centimeters. అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ గివెన్. సో వాళ్ళు ఏమన్నారు? రియల్ ఇమేజ్ అన్నారు. సో రియల్ ఇమేజ్ ఎప్పుడైనా సరే ఇన్వర్టెడ్ ఉంటుంది కాబట్టి హైట్ ఆఫ్ ద ఇమేజ్ని -1 సెంటీమీటర్స్ తీసుకోండి. అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఏమో 4 ఉంది, ఇమేజ్ సైజ్ ఏమో 1 సెంటీమీటర్ ఉంది. ఇది డిమినిష్డ్ ఇమేజ్. అవునా? కాంకేవ్ మిర్రర్లో డిమినిష్డ్ ఇమేజ్ మనకి ఏ కేసెస్ పాసిబుల్? ఓన్లీ ఫస్ట్ 2 కేసెస్. ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు కానీ, లేదంటే బియాండ్ సి ఉన్నప్పుడు కానీ. ఓకేనా? సో మీరు అలా కంక్లూజన్కి రావాలి. సో u ఈజ్ ఈక్వల్స్ టు సో -20 సెంటీమీటర్స్. సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. సో -20 ఎందుకు? సో ద ఆబ్జెక్ట్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, రైట్. సో ఇప్పుడు నాకు ఓన్లీ ఇవి తెలుసు, v ఫైండ్ చేయాలి. సో ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. నాకు ఫోకల్ లెంత్ తెలియదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ చేస్తా.
magnification is height of the image upon the height of the object. So what is the height of the image? Minus 1 centimeter. Height of the object is plus 4 centimeters. So which is nothing but minus 0.25 centimeters is a magnification is a dimensionless quantity. అంటే యూనిట్స్ ఉండవు, సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ మైనస్ 0.25 ఇలా ఉంచేసేయండి, రైట్. సో నెక్స్ట్, సో ఈ మైనస్ అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, అదే కదా మనకు ఫామ్ అయింది. యా. సో ఇప్పుడు మనకు వి కావాలి అండ్ మ్యాగ్నిఫికేషన్ తెలుసు, మ్యాగ్నిఫికేషన్ తెలుసు, యూ తెలుసు అండ్ వి కావాలి. సో ఫోకల్ లెంత్ కూడా తెలీదు. సో కెన్ ఐ యూజ్ దిస్ ఫార్ములా? మీకు ఇంతకుముందు ఒక ఫార్ములా ఇచ్చాను. సో ద మ్యాగ్నిఫికేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోకల్ లెంత్, సో ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోకల్ లెంత్ అపాన్ m ఈజ్ ఈక్వల్స్ టు f బై f మైనస్ u యూజ్ చేయొచ్చా? m ఈజ్ ఈక్వల్స్ టు f బై f మైనస్ u, f బై, సో ద f మైనస్ u, రైట్. సో మ్యాగ్నిఫికేషన్ ఎంత? మైనస్ 1/4, సో అంటే 0.25 బదులు 1/4 రాస్తున్నాను. సో ఫోకల్ లెంత్ నేను క్యాల్కులేట్ చేయాలి, f బై f మైనస్ వాట్ ఈజ్ u? మైనస్ 20. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇక్కడ నుంచి సో ఐ కెన్ రైట్ ద మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు, సో f బై, సో ద f ప్లస్ 20, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, మైనస్ ఆఫ్ f ప్లస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 4f, రైట్. సో ఇప్పుడు మైనస్ f మైనస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 4f. సో ఇక్కడ నుంచి f అటువైపు పంపిస్తే ద 5f ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 20, రైట్. సో f ఈజ్ ఈక్వల్స్ టు 20/5 4, మైనస్ 4 సెంటీమీటర్స్. సో కాంకేవ్ మిర్రర్ కాబట్టి ఫోకల్ లెంత్ కంపల్సరీ మైనసే వస్తుంది. సో వీ గాట్ ద ఫోకల్ లెంత్ యాజ్ 4 సెంటీమీటర్స్. సో ఈ మైనస్ ఏం ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఈస్ టు ద లెఫ్ట్. సో ఇప్పుడు ఫోకల్ లెంత్ తెలుసు అండ్ యూ తెలుసు. కెన్ యూ ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్? కానీ కొంచెం ట్రికీ క్వశ్చన్. సో ద వి ఈజ్ ఈక్వల్స్ టు యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్. సో యూ ఎంత? మైనస్ 20 ఇంటూ, సో ఎఫ్ ఎంత? మైనస్ 4, అంతేనా? f is minus 4, u is minus 20, yes. So by u is minus 20 minus of minus 4, right. So this comes out to be, so minus minus plus, so 20 into 4 80 and minus 20 plus 4 which is minus 16. So 16 ones are 16 5s are. So therefore the v is equals to minus 5 centimeters. So the v is equals to minus 5 centimeters. అంతేనా? సో ఆబ్జెక్ట్ని 20 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేసాం. 20 సెంటీమీటర్స్ అంటే ఎక్కడ ప్లేస్ చేసాం? సో ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సి. రే డయాగ్రామ్ని కూడా ఇంటర్ప్రిట్ చేయండి. సో సమ్వేర్ అరౌండ్ హియర్. సో ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 20 సెంటీమీటర్స్. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ ఎట్ 5 సెంటీమీటర్స్. అంటే ఇమేజ్ మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది? 5 సెంటీమీటర్స్ అంటే బిట్వీన్ సి అండ్ ఎఫ్ కదా. ద ఇమేజ్ విల్ ఫార్మ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, రైట్. ఇక్కడ 4కి ఇటువైపు అంటే 5. సో దిస్ ఈస్ ద 5 సెంటీమీటర్స్. హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్. అండ్ వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ అడుగుతున్నారు. ఫోకల్ లెంత్ వచ్చింది మనకి అండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ కూడా వచ్చింది, వి కూడా వచ్చింది. క్లియర్? ఇస్ ద కాన్సెప్ట్ క్లియర్ గైస్? హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. చలో, సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్గా చేస్తారా? ఈ క్వశ్చన్ ఒకటి హోంవర్క్గా చేయండి. ఒక 2 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇస్తాను. మొత్తం నేను చెప్తే ఎట్లా? సో ఇది హోంవర్క్ 2 ట్రై చేయండి, రాకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేనే చెప్తాను, ఓకేనా? సో ఇది హోంవర్క్ 3 క్వశ్చన్సే అనుకుంటాను. యా, 3 క్వశ్చన్స్ ఓన్లీ, ఓకేనా? కాన్సెప్ట్స్ క్లియరా? సో మళ్ళీ ఒక్కసారి వీడియోని, కాన్సెప్ట్స్ ఎవరికైతే క్లియర్ లేవో మళ్ళీ ఒక్కసారి వీడియోని చూడండి. అండ్ నేను చేసిన క్వశ్చన్స్ని మీరు చూడకుండా ట్రై చేయండి. ఈ క్వశ్చన్సే కాకుండా ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ తీసుకొని ట్రై చేయండి, ఓకేనా? సో మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈసారి 10th క్లాస్ బోర్డులో క్వశ్చన్స్ న్యూమరికల్స్ ఇన్ని అడగకపోవచ్చు, బట్ మీరు నేర్చుకున్న ఈ సబ్జెక్ట్ ఉన్న చూసారా, సో అది మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఇట్స్ లైక్ ఎ ఫౌండేషన్ అనమాట మీకు, ఓకే? సో థ్యాంక్ యూ. ఇక నా తరపు నుంచి ఇంతే ఈరోజు. సో 1 hour క్లాస్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. సో ఈలోపు మనకు
నేర్చుకునేవన్నీ ఒక సమ్మరీ లాగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో దాన్ని మర్చిపోకుండా డైలీ రివైజ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్, ఆల్ ది వెరీ బెస్ట్, బాయ్.